యుద్ధం స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. మరి యుద్ధంలో ఇరాన్‌ది పై చేయి ఉందా? అమెరికా, ఇజ్రాయెల్‌ది పై చేయి ఉందా? ఎవరిది పై చేయి ఉందన్న? ఏం పై చేయిలో ఉన్నాయి అర్థం కావట్లేదు. మనకు పెట్రోల్ లేదు, గ్యాస్ లేదని మనం లబోదిబో అంటున్నాం. మరి ఎన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నామని ఇప్పుడు తెలుస్తుంది జనానికి. అట్లాగే రూపాయి విలువ చూస్తుంటే రోజు రోజుకి పడిపోతుంది. 95 రూపాయలు అంట ఈరోజు. డాలర్తో పోలిస్తే 95 రూపాయలు అంట. మరి ఏం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అర్థం కావట్లేదు, ఈ మేధావులు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఆడాడో యుద్ధాలు జరుగుతుంటే రూపాయి పడిపోవడం ఏంది, బంగారం రేటు పెరగడం ఏంది? బంగారం రేటు తగ్గితే మన రూపాయి విలువ పెరిగింది. బంగారం రేటు తగ్గకుండా బ్రహ్మాండంగా ఉంచుతున్నారు కొనే దిక్కు లేకపోయినా. రోజుకు 2 కేజీలతో అమ్ముడు పోవట్లేదు అంట భారతదేశంలో. ఇవాళ ఎన్ని పెళ్లిళ్ళు ఉండేవి తెలుసా? అయినా కానీ 2 లక్షలు కూడా సేల్ కాలేదు. వీళ్ళేం గొప్పలో చెప్పుకున్నారు. తగ్గింది 5,000 తగ్గింది, 3,000 తగ్గింది. మరి సిగ్గు శరం లజ్జ అనేది ఉంటే ఆ బంగారం రేటు ఎంత ఉందో అంత పెడితే సొసైటీ బాగుపడిద్ది. ఒక మంచి అనేది ఉంటుంది, రూపాయికి వాల్యూ వచ్చింది. వాళ్ళు తనుసత్తున్నారు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అంటే లేదు. ఇంకా ఆడ ఏముంది, అది తెచ్చుకుందాం. 10 రూపాయలైనా పర్లా, 100 రూపాయలైనా పర్లా. ఆ 100 రూపాయలు జనం మీద వేద్దాం, దోచుకుందాం. ఏం బిజినెస్ ఇది? మరి ఆయిల్ ఇప్పుడు ఏం కరువు ఉంది? ఆయిల్ ఏం కరువు ఉంది చెప్పు. మరి దీని గురించి పెద్ద రభస చేసేసి జనాన్ని భయపెట్టేస్తాం తప్ప ఎటువంటి ప్రయోజనం లేదనేది నేను అనుకుంటున్నాను. అంటే యుద్ధం ఆగాలని చెప్పేసి చాలా వరకు అయితే అన్ని కంట్రీలు కూడా కోరుకుంటున్నాయి. అన్ని కంట్రీలు అయితే కోరుకుంటున్నాయి. కాకపోతే అంటే ఆల్రెడీ అది ఆపడానికి ట్రంప్ గారు ఏమన్నారంటే యురేనియం మీరు పోగు చేయడం ఆపండి, ఈ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా దాన్ని ఆపాలని చెప్పేసి అంటుంది. కానీ ఇరాన్ దాన్ని అన్ని కొట్టేసి మేము పట్టించుకున్నట్టయితే ఉంది. దాని గురించి మేము ఏం చెప్పాలి? కరోనా వచ్చినప్పుడు జనం వచ్చారు, ఏం బంగారం రేటు తగ్గల. ఇప్పుడు చూస్తుంటేనేమో అన్ని కూల్చేస్తున్నారు, అయినా బంగారం రేట్లు తగ్గట్ల, రూపాయి విలువ తగ్గట్ల. ఇక వాళ్ళు తనుగు సత్తుంటే మనకేం ప్రయోజనం? మనకు ఉపయోగం ఏమైనా ఉందా? మనకు ప్రయోజనం ఏమైనా ఉందా? మనకే నష్టం చూపిస్తున్నారు రాజకీయ నాయకులు. మరి మనలో ఉన్న చోద్ద బొర్రలు అంతా బయటపడుతున్నారు. ఇరాన్లో కోట్లు ఖర్చు పెట్టారంట. పెట్టుబడులు కోట్లు పెట్టారంట. గుజరాత్ పెద్ద ఇల్లు కానీ, మన తమిళనాడు చిన్న ఇల్లు కానీ చాలా పెట్టుబడులు పెట్టారంట. మొత్తం సంకనాగిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక తల మీద వచ్చేసి కూర్చున్నారు. మరి అది పెట్టుబడులను ఎక్కడ పెడితే ఇంకా 10 మంది బాగుపడేవాళ్ళు. అంటే యుద్ధం ఒకసారి జరుగుతుంటే అక్కడ ఏదైతే ఇరానీస్ ప్రజలు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే ట్రంప్కి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం మీద జరిగింది. మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, మీరు ఏదైతే అండర్ గ్రౌండ్ భూగర్భ దాడులు అయితే చేయండి, మేము రెడీగా ఉన్నామని చెప్పేసి ట్రంప్కి సపోర్ట్ చేసి ఇరాన్ని కోల్చమని చెప్పి ఇరాన్ మనుషులు చెప్తున్నారు. నేను ఒకటి చెబుతున్నానన్నా, ఇరాన్ ఏం చేస్తుందంటే చిన్న గల్ఫ్ దేశాల మీద పడేస్తుంది. ఓకేనా? అమెరికా మీద ఒక్కటేసిందా ఇప్పుడు దాకా? అమెరికా మీద ఒక్కటన్నా వేసిందా? పాకిస్తాన్నే మెచ్చుకోవాలి. అమెరికాని పెద్ద బిల్డింగ్ కూల్చేసింది కాబట్టి పాకిస్తాన్నే మనం మెచ్చుకోవాలి. ఒక రకంగా అమెరికానే ఏమైనా చేసిందా? ఆడు ఎందుకు రెండోసారి అయ్యాడు ప్రధానమంత్రి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. వాళ్ళే తలగొక్కుంటున్నారు ఆడి పెట్టే అయ్యని. మన ఏందన్నా ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన మన వాళ్ళంతా ఎంత నలిగిపోతున్నారో తెలుసా? పార్ట్ టైం జాబులు తీసేసేపటికి